హలో గైస్, ఈరోజు మనం విజయవాడలో బుక్ ఫెస్టివల్కి వచ్చాము. ఇది 35 years నుంచి రన్ అవుతుంది. యాక్చువల్గా అంతకుముందు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉండేది విజయవాడలో. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి దాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ షిఫ్ట్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఈ అసోసియేషన్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు, సో నేను దీన్ని స్టేడియంలోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాను, మనం దీన్ని ఈ బుక్ ఫెస్టివల్ని షెడ్యూల్ని పెట్టుకుందాము అని చెప్పారు. అయితే దానికి అసోసియేషన్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి బుక్స్ అయితే చాలా 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 వెరైటీస్, మొత్తం కలిపి 230 స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, 230 స్టాల్స్ ఉన్నాయి. నేను బుక్ ఫెస్టివల్ అంటే మామూలుగా వినగానే తక్కువ ఉంటాయి అనుకున్నా, కానీ మొత్తం చూస్తే చాలా చాలా పెద్దది. ఎక్కడ గ్యాప్ లేకుండా స్టేడియం మొత్తం నింపేశారు. ఒక రౌండ్ తిరగడానికి నాకు చాలా టైం పట్టింది. అయితే ఇక్కడ మామూలుగా అన్నీ ఉన్నాయన్నమాట. పెద్ద బాల శిక్ష నుంచి షెర్లాక్ హోమ్స్ వరకు ప్రతి ఒక్క బుక్ అన్ని దొరుకుతుంది ఇక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయండి. కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కాయిన్ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ కాయిన్ కలెక్షన్ కూడా ఉందండి. ఇది హాఫ్ అనా జార్జ్ కింగ్ 4 నుంచి, ఇది హాఫ్ అనా, 10 పైసా అండ్ 1 పైసా నుంచి ఎవ్రీథింగ్ ఉంది. ఇది వచ్చేసి 1/12 అనా అంట, అంటే ఒక దాంట్లో 12వ వంతు. అసలు క్రేజీ. హాఫ్ అనా విన్నాను, పావు అనా విన్నాను, 1/12 అంట. అసలు క్రేజీ అసలు అది. ఇది హాఫ్ పేస్ అంట. ఇది మరి దీన్ని ఏమంటారో తెలియదు నాకు కూడా. అనాలో ఇంకా సగమేమో, మేబీ దాన్ని హాఫ్ పేస్ అంటారేమో. దీంట్లో వరల్డ్ నోట్స్ అని, మన ఓల్డ్ నోట్స్, మళ్ళీ తర్వాత ప్రపంచంలో చాలా చాలా కంట్రీస్ సంబంధించిన నోట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు ఇక్కడ 500 రూపీస్ నోట్ చూసాను ఓల్డ్ది. అసలు దాని ఏ కలర్ నాకు గుర్తు కూడా లేదు. అలాంటిది ఇక్కడ కనిపించింది చాలా రోజుల తర్వాత. అండ్ 1000 రూపీస్ నోట్ కూడా ఇక్కడ ఓల్డ్ కనిపించింది. మంచి మంచి కలెక్షన్ అండి. నేను ఎక్కడ చూడలేదు ఇది. 1 పైసా, 2 పైసా, 5 పైసా, 10 పైసా, 20 పైసా, 25 పైసా. 10 పైసలు ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా మీరు చూడండి, 2 పైసా ఇది, ఆ పక్కది 10 పైసా, ఆ పక్కది 5 పైసా. టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అంటే రిలీజ్ చేస్తారు కదా వర్షన్స్, అంటే ఏమంటారు, సిరీస్ రిలీజ్ చేస్తారు కదా, రకరకాల సిరీస్లు ఉన్నాయి దాంట్లో. చాలా బాగున్నాయండి కాయిన్స్ అయితే. అవి చిల్లి గవ్వ అంటారు చూసారా, ఆ చిల్లి గవ్వ అనేది అది అసలు క్రేజీ ఉంది. అది చిల్లి గవ్వ కూడా లేదు అని అంటారు. అది మరి అదంటే ఇదేనేమో, మేబీ అయ్యి ఉండొచ్చు. చిల్లి గవ్వ అంటే చిల్లి గవ్వనేమో. బట్ చాలా బాగున్నాయండి. ఇది చైనీస్దో లేకుంటే భూటాన్దో తెలియదు నాకు కూడా. నేనైతే చైనీస్ అనుకుంటున్నా ఈ కాయిన్. అండ్ ఓల్డ్ ఇవి చాలా చాలా ఉన్నాయి. ఇది 1/4 అన్నా అంట, అంటే పావు అన్నా ఒకటి, హాఫ్ అన్నా ఒకటి, ఫుల్ అన్నా ఒకటి. ఇద్దరు కనేవాళ్ళు కదా, ఒక్క అన్నా లేదు, ₹1 లేదు, ఎంత కోసిన అన్న కూడా లేదు. ఇవైతే మరీ స్పెషల్, హ్యాండ్ మేడ్ చేసినవి అన్నమాట. రాజుల కాలం నాటివి అంటవి, కానీ ఏ కాలం నాటి వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పలేదు. బట్ రాజుల కాలం నాటి నుంచి ఉన్నాయి అంటవి. అసలు క్రేజీ కదా అవి, క్రేజీగా ఉన్నాయో చూడండి. అసలు దాంట్లో డిజైన్ ఉంది, కరెక్ట్ క్లారిటీ కనిపించట్లేదు, కానీ చాలా 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 బాగున్నాయి. చూడండి అసలు. ఇది టూ అనాస్ అంట, అంటే మామూలుగా ₹2 ఎలాగో ఇప్పుడు మనకి, అట్లా 2 అనాస్, 2 అనాస్, 1 అనా, హాఫ్ అనా, చాలా ఉన్నాయి అసలు. ఇక్కడ కాయిన్స్, నోట్స్, అండ్ ఇక్కడ వీళ్ళు సపరేట్ గా ఒక ఇది కూడా ఇస్తున్నారు, ఏమంటారు, కొన్ని కాయిన్స్ 1 పైసా నుంచి 10 పైసా వరకు ఏమేమి కాయిన్స్ అన్ని ఒక కవర్లు పెట్టిస్తున్నారు. ఇవేమో రకరకాల కంట్రీస్ నుంచి ₹1, అక్కడ $1, ఎట్లాగో అట్లా నేపాల్ది, మలేషియాది, కెనడాది, టర్కీది, శ్రీలంకది, బంగ్లాదేశ్ది, ఇటలీది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది, పాకిస్తాన్, ప్రతి ఒక్క దగ్గర ₹1 అంటే ఆ లొకేషన్ ఆ కంట్రీస్ సంబంధించిన $1 ఆర్ ₹1 ఇలా ఇస్తున్నారు అనమాట. శ్రీలంకన్ కాయిన్ అది ₹2, అది శ్రీలంక నుంచి ఉంది. అది చాలా బాగున్నాయి, అంటే చూడడానికి మంచిగా ఉన్నాయి. ఇదేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ది, యుఏఈది. చాలా చాలా బాగున్నాయండి. అసలు అంటే మామూలుగా బుక్స్ అంటే ఇక్కడ బుక్స్ ఏముంటాయి అనుకున్నా, బట్ ఈ కాయిన్ కలెక్షన్ అనేది స్పెషల్ అట్రాక్ట్ చేసింది బాగా. అసలు ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నేను.
కొత్త కొత్త నేను ఎప్పుడు చూడలేదు అనమాట ఈ కాయిన్స్ కూడా. అంటే మామూలు మనం ₹1 ₹2 చిన్నప్పుడు, నా చిన్నప్పుడు పావలా ఉండేవి ఆట అంటే 50 పైస్, పావలా అంటే 25 పైస్ ఇలా ఉండేది. కానీ ఈ ఈ ఇంత ఓల్డ్ నేను ఎప్పుడు చూడలేదు. ప్యూర్ బ్రాంజ్, ప్యూర్ కాపర్ ఉన్నాయి ఇక్కడ. కాపర్ అసలు అయితే ప్యూర్ కాపర్ కాయిన్ ఉన్నాయి అక్కడ. వెరైటీస్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనమాట. ఇదైతే $20 బిలియన్ అంట జింబాబ్వే. అయితే అక్కడ జింబాబ్వేలో ఇన్ఫ్లేషన్ వచ్చి అంత మొత్తం పడిపోయింది, దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది. సో అక్కడ ఇష్టం వచ్చిన నోట్స్ ప్రింట్ చేసి ఇష్టం వచ్చిన అమౌంట్ ప్రింట్ చేస్తారు. సో అదొక $20 బిలియన్. ఇందాక చూసిందేమో వెనెజులాది, ఇదేమో బంగ్లాదేశ్ అంట. బంగ్లాదేశ్ ప్రెసెంట్ అయితే అసలు బంగ్లాదేశ్ పరిస్థితి అసలు బాగాలేదు అక్కడ. సార్ 1947 ఆగస్ట్ 29న ముసాయిదా కమిటీని ఒక ఏర్పాటు చేశారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కోసం అని చెప్పేసి. ఇండియా కాన్స్టిట్యూషన్ కావాలి, మనకు రాజ్యాంగబద్ధం ఇవన్నీ కావాలని చెప్పి. సో అది 1949 నవంబర్ 25న అది ఎందుకు వచ్చింది. సో ఆ ముసాయిదా కమిటీ అందరూ కలిసి ఒక తుది రాజ్యాంగాన్ని, అంటే ఒక ఫైనల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సమర్పించారు అనమాట. ఆ దాంట్లో ఆ కమిటీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ కమిటీ ఆధారంగానే ఈ ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం యూజ్ చేస్తున్నాము. వీటిని పిక్టోరియల్ బుక్స్ అంటారు. అంటే బొమ్మలు చూపిస్తూ ఉండే స్టోరీస్ అన్నమాట, బయోగ్రఫీస్ అన్నమాట. బుక్స్ వీటిని పిక్టోరియల్ బుక్స్ అంటారు. దీంట్లో చాలా చాలా ఫేమస్ పీపుల్ ఉన్నాయి, వరల్డ్ నోన్ లీడర్స్వి అండ్ వరల్డ్ నోన్ పీపుల్ ఉన్నాయి. అండ్ దీంట్లో చాలా మంది ఉన్నమాట. వివేకానంద గారు, ఛత్రపతి శివాజీ, చార్ల్స్ డార్విన్, గౌతమ్ బుద్ధాది, మదర్ తెరిసా, రవీంద్రనాథ్ ఠాగూర్ది, చాలా మందిది, ఒబామాది, థామస్ అల్వా ఎడిసన్, జాన్ ఎఫ్ కెనడీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది, ఇలా మార్టిన్ లూథర్ కింగ్ది, జేమ్స్ వాట్ గారిది, జవహర్లాల్ నెహ్రూ గారిది, చాలా 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 ఉన్నాయి అసలు ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఉంటాయని. బట్ నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా బుక్స్ చూడడం వల్ల, మా బుక్స్ లో ఓన్లీ జస్ట్ ఫోటోస్ చూడడం అలవాటు. నాలాంటి వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు గుర్తుందో తెలీదు, మేమైతే 10th చదువుకునేటప్పుడు మాకు షెర్లాక్ హోమ్స్ స్టోరీ ఉండేది, ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్ అని. ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్ నాకు వన్ ఆఫ్ ది ఫేమస్ నోవెల్ అది. షెర్లాక్ హోమ్స్ పై రాసింది. అంటే షెర్లాక్ హోమ్స్ స్టోరీలో అదొక పార్ట్. అది రాసింది ఎవరంటే సర్ ఆర్థర్ కానన్ డాయిల్. అండ్ ఇక్కడేమో విలియం షేక్స్పియర్స్ మొత్తం ట్రయాలజీ ఉంది దాంట్లో పోయట్రీస్, స్టోరీస్, అట్లా రకరకాలు ఉన్నాయి దాంట్లో. ఇందాక చూపించాను కదా పిక్టోరియల్ బయోగ్రఫీ అని, మొత్తం 60 బుక్స్ ఉన్నాయి. మీలో ఎంతమందికి గుర్తున్నాయి సుమతి శతకాలు, వేమన శతకాలు? నాకైతే సుమతి శతకం ఒకటి బాగా గుర్తుంది. అదేంటంటే ఉపకారికి సపకారము విపరీతము కాదు చేయ విపరీతంగా, అపకారికి సుపకారము నెపమెన్నక సేయవాడు నేర్పరి సుమతి. ఇది నాకు బాగా గుర్తున్న సుమతి శతకం ఒకటి. అలాగే వేమన శతకంలో కూడా నా ఫేవరెట్ ఒకటి ఉంది. అంటే అది ఫేవరెట్ అంటే నాకు అది బాగా గుర్తుంటది, ఇప్పటికీ చాలా మంది చెప్తూనే ఉంటారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జారవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినోదవేమ. నేను ఎక్కువ విన్న పద్యం ఇది. చాలా చాలా గుర్తుండిపోతుంది నా లైఫ్ లో అంతా. మీకు ఏమైనా తెలిసిన వేమన శతకాలు ఏమున్నాయో కామెంట్ చేయండి. మీకందరికీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా సుపరిచితులు అయి ఉంటారు, మీకు తెలిసే ఉంటది ఆయన రాసిన పుస్తకాలు.
అవి బాగా ఫేమస్. విజయానికి 5 మెట్లు, ఆ తర్వాత ఆయన విజయానికి 6 మెట్లు అని బుక్ కూడా రాశారంట. ఈ సెక్షన్కి వచ్చేసరికల్లా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్. చిన్నప్పుడు ఈ పుస్తకాలు చాలా చాలా చూశాను నేను. ఇది చూడండి, అక్బర్ బీర్బల్ కథలు, పరమానంద శిష్యులు, ప్రపంచ అద్భుత కథలు, కింద మహాభారతము చాలా ఉన్నాయి. అసలు ఈ బుక్స్ నేను చిన్నప్పుడు చూసిన ఇవన్నీ. గలివర్ ట్రావెల్ ఇంగ్లీష్ లో ఉంటుంది, అది మాకు చిన్నప్పుడు నవల్. అది విక్రమ్ వేతాల కథలు, పంచతంత్రం ఈటీలో చాలా ఇష్టమైన ఫేవరెట్ అది, తెనాలి రామకృష్ణ కథలు. ఇవన్నీ చూస్తుంటే మాకు చిన్న జ్ఞాపకాలు, చిన్నప్పుడు నేను చదువుకున్న బుక్స్ ఇవన్నీ. పెద్ద బాల శిక్ష వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అది. ఎప్పటి నుంచో చందమామ కథలు నేను ఒక బుక్ తీసుకొని చదవాలి అనుకుంటున్నా. సరే అని పోయి తీసుకుందామని చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 10 బుక్స్ చూపించారు. అంటే అవన్నీ దాన్ని ఏమంటారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వచ్చిన బుక్స్ అన్ని చూపించారు. కథలు పెద్ద బాల శిక్ష మొత్తం 2 భాగాలు ఉన్నాయి అన్నమాట. బుక్ మొత్తం చదివితే మనకి జీవితం అంతా నేర్చుకున్నట్టే. ఇంకా జీవితం అంతా మనం అన్ని నేర్చుకున్న వాళ్ళు అయిపోతామని విన్నా. గురూజీ రాసిన పుస్తకాలు, గురూజీ బ్రహ్మానంద గారు రాసిన పుస్తకాలు చాలా బాగుంటాయంట. అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పారు కదా ఓపెనింగ్ కి, బుక్ ఓపెనింగ్ కి. పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు. వచ్చి చాలాసేపు ఉన్నారు మీటింగ్ లో, మంచిగా ఓపికతోటి ఉన్నారు. నేను ఆయన గారు ఎప్పుడు ఫోన్ వాడడం నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఫోన్ వాడడం. అందుకే మీరు కూడా చూస్తారని క్లిప్ యాడ్ చేశాను. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఫోన్ వాడడము. మూవీస్ కూడా తక్కువ చూశాను, బయట తక్కువ చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు చూశాను. ఏ రోజు ఫోన్ పట్టుకోవడం కానీ, ఎక్కడన్నా ప్రెస్ మీట్ లో కానీ, బయట ఎక్కడన్నా టీవీలో మాట్లాడుకొని ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, రావడానికి బాగుంటుంది. నాకు ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని ఆటస్థలాన్ని, క్రీడా స్థలానికి తీసుకెళ్ళి, టాయ్ షాప్ కి తీసుకెళ్ళి, బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతను కూర్చోబెట్టి, అలాగే అతని కంట్రోల్ గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలో చూడటం, కోరుకోలే ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఎంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్ ఉండాలి. ఎందుకు సలహా ఎందుకు చెప్తున్నానంటే, నేను నా జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాలు ధైర్యాన్ని ఇచ్చింది. ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారు, భవానీ బుక్ సెంటర్ ఉంటే రన్ చేసేవాడు బెంగళూరులో. స్కూల్లో అసైన్మెంట్స్, సోషల్ అసైన్మెంట్స్ కి వెళ్ళి ఏం కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ పోవడం, నేను 8th క్లాస్, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్ కి వెళ్ళి కూర్చొని చదవడం అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తకం పట్ల అవ్వలేదు. మా అమ్మగారి వాళ్ళు, మా నాన్న వాళ్ళ క్లాసిక్స్, మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం. ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ రోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేదాన్ని ఆలోచించాను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలని చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కదులు కవచకుండా ఎలా కూసేస్తే బాధపడతారో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. వాళ్ళ చదువు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఇవి నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఇప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాళ్ళని చూస్తాను. నేను ఇంటర్వ్యూలు కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడు. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదు, క్లాస్ రూమ్ లేదు. అందుకు నేను ట్యాంకూర్ గారి ప్రేరణతో
వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని నేర్చుకున్నారంటే నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేపలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకుండా 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాం. పుస్తకాలు పెట్టుకుని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పూలు చూస్తాం ఉండిపోయారు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాడు చూస్తాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను. నాకు అధ్యాపకులు అవసరం లేదు. నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదు అనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటిలో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఈ స్టాల్లో ఉన్న బుక్స్ అన్ని ఒక ఐఏఎస్ రాసినవి. ఆయన పేరు డాక్టర్ వేదవ్యాస్. ఆయన లిటరేచర్ లో పిహెచ్డి చేశారంట. సో ఆయన రీసెర్చ్ చేసి మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం తిరిగి రీసెర్చ్ చేసి ఆయన రాసిన స్టోరీస్ అని చెప్పారు వాళ్ళు. కరెక్ట్ చేస్తాయి. ఈ మినరల్ కాంపౌండ్ దాంట్లో మినరల్ వాటర్ తాగాల్సిన అవసరం ఉండదు. ఆ మినరల్ వాటర్లో ఏం లేదండి, ఊరిని అనుకోవటమే. కానీ దానికంటే ఈ వేసుకుని మామూలు మన మున్సిపల్ వాటర్ని కాసి స్టీల్ బిందు వాడకూడదు. రాగి బింది కానీ లేకపోతే ఇత్తడి కానీ లేకపోతే కుండ కానీ దాంట్లో ఇవి వేసుకొని తాగితే అత్యుత్తమం అనమాట. ఇంకా షాంఘైట్ అని ఇంకొకటి ఉంటుంది, అది ఉల్కాపాతం నుంచి వస్తుంది. ఆల్కలైన్ వాటర్ అన్ని వీళ్ళు తాగుతున్నారు చూసారా, లీటర్ 500, 1000 రూపాయలు, 1500 అంటున్నారు. అదే షాంఘైట్ వేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. అది వచ్చేసి గ్రామ్ 150 రూపీస్ పడుతుంది. 8 years ఉపయోగపడుతుంది. 1 గ్రామ్ కాదు, ఒక 10 grams తీసుకుంటే మనకి అది 8 years వరకు ఉపయోగపడుతుంది. మరి 10 liters దాంట్లో వేసుకోవచ్చు 10 grams. మరి అది రోజు 10 liters కొనాలంటే మనకి ఎంత అవుతుంది? ఇవన్నీ ఏంటండి ఇవి? వర్చువల్ బాల్స్ అండి. గ్రామానికి ఒకటి ఇంట్లో ఎక్కడ తక్కువైనా మనకి తక్కువైనా కుసేపు అలా పట్టు కూర్చుంటే ఆ గ్రామం యొక్క ఎనర్జీ వస్తుందండి. నవరత్నాల్లో ఇవి సెమీ ప్రెషియస్ అన్నమాట. అంటే ఇక్కడ ఫేమస్ రైటర్ జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ సిరీస్ మొత్తం ఉన్నాయి. నేను ఎప్పుడు బయట బుక్స్ ఎప్పుడు నేను చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఓన్లీ మూవీస్ లో నాకు హ్యారీ పాటర్ గురించి తెలుసు. 1 to 7 parts టోటల్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు క్రేజీ. అసలు ఇక్కడ ఒలింపియాడ్ బుక్స్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి చెప్పే కదా. పెద్ద బాలశిక్ష నుంచి షెర్లాక్ హోమ్స్ వరకు అన్ని బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క నవల్, ప్రతి ఒక్క బుక్ సైన్స్ గురించి, మళ్ళీ అండ్ జియోగ్రఫీ గురించి, హిస్టరీ గురించి, కథల గురించి, నోవెల్స్ అన్ని, ఎవ్రీథింగ్ ఉంది. ఫ్యాంటసీ ఉన్నాయి, ప్రతి ఒక్క బుక్ ఉన్నాయి. నేను ఇంత పెద్ద కలెక్షన్ ఎక్కడ చూడలేదు. సో మామూలుగా ఇవి 35 years నుంచి చేస్తున్నారంట విజయవాడలో. రకరకాల స్టాల్స్ రకరకాల దగ్గర నుంచి వస్తుంటారు. రీసెంట్ హైదరాబాద్ కూడా చేశారంట. చాలా బాగున్నాయి ఇక్కడ. సో మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి, మీ పిల్లలతోటి ఈ బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. మీరు చూసుకుంటే మీకు నచ్చిన బుక్స్ కావాలంటే, మీరు ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న దొరకని బుక్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయేమో. ఒకసారి ట్రై చేయండి, ట్రై. ఇక్కడ చిన్నపిల్లలకు కూడా మంచి బుక్స్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకి తీసుకొచ్చి వాళ్ళు నచ్చిన బుక్స్ అన్ని కొనివ్వండి. సో విజిట్ చేయండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు. మీకు ఇష్టమైన బుక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.